వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మన వీడియోలో చెక్కల రెసిపీ చేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో చక్కగా ఇంట్లో తినడానికి టైం పాస్ గా చాలా బాగుంటాయండి. ఈ రెసిపీని మా ఇంట్లో నేను ఎలా చేస్తానో సింపుల్ ప్రాసెస్ లో చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా 1 కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ పిండి వచ్చి పొడి బియ్యం పిండేనండి. బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకొని పిండి పట్టించుకున్నది. ఇప్పుడు ఈ పిండిని 1 కప్పు తీసుకున్నాను. పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి. 1 కప్పు పిండి తీసుకున్నాను కదా, అరకప్పు వాటర్ పోసుకోవాలి. ఈ గిన్నెలో అరకప్పు వాటర్ పోసుకొని మరిగించుకోవాలండి. నేను ఈ రెసిపీని అయితే మా టెర్రస్ పైన కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. మా టెర్రస్ మీద చాలా బాగుంటుంది. మామిడి చెట్టు ఉంటుందండి, చక్కగా నీడగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పొయ్యి మీద వాటర్ మరుగుతున్నాయి కదండి, ఈ లోపు అల్లము పచ్చిమిర్చి దంచుకుందాము. అందులో కారం కోసం వేయాలండి. వీటిని దంచుకుందాం ఇప్పుడు. పల్లెటూరు వాతావరణంలో చక్కగా చేసినట్లుగా ఆ ఫీలింగ్ కోసం నేనైతే టైంపాస్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటామండి. మాకు చాలా సరదాగా ఉంటుంది అలా చేయటం. ఈ పేస్ట్ని అయితే దంచేసుకున్నాను, తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దంచేసుకున్నాను కదండి, మళ్ళీ పొయ్యి దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. 1½ స్పూను ఉప్పు వేసానండి. అలాగే దంచి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా అందులో వేసాను. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు పెసరపప్పు, 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకున్నానండి. ఈ నువ్వులు పెసరపప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే నువ్వులు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నానండి. మనం పిండి పోసి కలుపుకున్నప్పుడు చేతులకి అంటుకోకుండా పిండి చక్కగా వస్తుంది. ఈ వాటర్లో ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మరిగించుకోవటం వల్ల చెక్కలు మంచి టేస్ట్ వస్తాయండి. చూస్తున్నారు కదండి, వాటర్ మరిగిపోయింది. ఇప్పుడు దించేసుకొని పిండి పోసుకొని కలుపుకుందాం. దించేసుకున్నాం కదండి, ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న కప్పు పిండి ఉంది కదా, ఆ పిండిని ఈ వాటర్లో పోసుకొని కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పుని ఇందాక మరిగేటప్పుడు మనం వేసుకున్నాం కదండి. ఒకవేళ సరిపోలేదనుకుంటే కనుక ఇప్పుడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మీకు తగినట్లుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పిండికి 1 కప్పు పిండి తీసుకున్నాం కదండి, అరకప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి. గట్టిగా కలుపుకోవాలండి పిండి, అప్పుడే చెక్కలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ గిన్నె అయితే ఎక్కువైపోయిందండి. గిన్నెలో వెడల్పాటి గిన్నె ఇంకోటి తీసుకొని ఇందులో వేసేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా వస్తుందండి. చక్కగా ఈవెన్గా అంతా కలిసేటట్లు కలుపుకొని ముద్ద చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ పిండి అంతటిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే చెక్కలను ప్రిపేర్ చేసుకుందామండి. చెక్కలను అయితే 2 రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం పిండి తీసుకొని ఇలా రోల్ లాగా చుట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చండి ఒక పద్ధతి. ఇంకో పద్ధతి వచ్చి ఇలా రోల్ లాగా చేసుకొని చాకుతో అన్నీ ఈక్వల్గా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకోవటం అనేది ఈజీగా ఉంటుంది. అలాగే ఈక్వల్గా అన్ని ఒకే సైజులో వస్తాయండి. నాకైతే ఇలా ఈజీగా అనిపిస్తుంది, ఇలా చేస్తాను నేను. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకుని పక్కన ఉంచుకొని తర్వాత పూరీ ప్రెస్ తీసుకొని అందులో చెక్కల్ని ఒత్తుకుందాము. వీడియోలో చూస్తున్నారు కదండి, పూరీ ప్రెస్కి కింద పైన అలా కవర్లు కట్టుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఒక ఆయిల్ కవర్ పెట్టుకొని ఇలా ఒత్తుకోవటం వల్ల చెక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా వస్తున్నాయి చెక్కలు అనేవి, అంటుకోకుండా. పిండి లూజ్ అయింది అనుకోండి అంటుకుపోతాయి అన్నమాట. గట్టిగా ఉండటం వల్ల చక్కగా ఈజీగా వచ్చేస్తాయి మన చేతులకు అంటుకోకుండా. ఈ విధంగా అన్ని చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెక్కలను ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కిందనమాట. ఇప్పుడు ఈ చెక్కలను వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ చెక్కలను అయితే లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. మరి ఎర్రగా ఫ్రై చేసామనుకో టేస్ట్ మారిపోతుంది. లైట్గా వస్తే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తీసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా ఈ చెక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చెక్కల్ని ఆయిల్ పీల్చకుండా ఎంత బాగా ఫ్రై అయినాయో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు గాలి తగలకుండా స్టోర్ చేసుకోవాలండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనం చేసినప్పుడు ఎంత కరకరలాడుతూ ఉన్నాయో, అయిపోయేటప్పుడు కూడా అంతే విధంగా అంతే టేస్ట్గా ఉంటాయి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. నేను చేసింది 1 కప్పు పిండితోనే కదండి. చూసారా, క్యాన్ నిండా వచ్చేసినాయి. మనకి ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇమీడియట్లీగా ఒక ½ అన్ అవర్లో చేసేసుకోవచ్చు అండి. చూసారు కదండి ఎలా చేశాను. నచ్చినాయి అండి మీకు? నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.